నిన్నటి నుంచి పనులన్నీ మానేసి నీళ్ల కోసం కూర్చున్నాం. ఈ రోజైనా ట్యాంకర్లు వస్తాయా వదినా? ఈ రోజు కూడా రాకపోతే మనకు అసలు తాగడానికి కూడా నీళ్లుండవు. రోజు మనకు వచ్చే ట్యాంకర్లు ఎక్కడికి పోతున్నాయో ఏంటో. ఏమో అదే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఏమైంది తాతనా? సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందులాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. నువ్వేంత బాధపడిపోతే చందాలు ఇచ్చిన ఎంత బాధపడాలి? నువ్వు సీరియస్ అవునంటే నాదో చిన్న డౌట్. సిల్లీ డౌట్ కాకపోతే సీరియస్ అవును. నువ్వు బస్తీ వాడువైనా బంజారా హిల్స్ వాళ్ళగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా? అవ్వనా? నాకు ఎప్పటి సందో అదే డౌట్. అది తెలుసుకోవాలంటే నా స్వీట్ మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా. చెప్పిచ్చు కొడతా. వద్దులే. ఈ చిట్టీల చిన్నితో సున్నం పెట్టుకుంటే చీటి చిరిగిపోద్ది. జాగ్రత్త. అరే కాలనీకి నీళ్లు రాక అందరు ఇక్కడ బాధపడుతుంటే మీరేమో సెంటర్ లో కూర్చుని సొల్లు కబులు చెప్పుకుంటున్నారా? సొల్లు కబులు కాదు చిన్ని. ఇదిగో తాతారా గారు స్వీట్ మెమరీస్ చెప్తుంటే ఏంటన్నా దాన్నే సొల్లు అంటుంటా. ఏడిసారు. ముందు ఆ నీళ్ల సంగతి చూడండి. 45 నువ్వు గోల్కొండకి వెళ్ళు. సరే సార్. హలో, ఆట కావాలా పాట కావాలా? వాటర్ కావాలి, బాటిల్ కాదు ట్యాంకర్స్ కావాలి. హలో, ఏంది బా ఇది? రాంగ్ నెంబర్ చెప్పి పబ్లిక్ ని పరిచయం చేస్తున్నావు. ఆ మొక్కను అనుకోదు వాళ్ళని అడుగు. ఈ ట్యాంకర్లతో పాటు మనం కూడా పోయి మజా చేద్దాం రా. వాళ్ళని అడగాలి. వాట్ ఇస్ ద రీజన్? రీజనా? ఎస్. నువ్వు సత్తిపేలు అని పేరున్నావా? ఏం వాడేమన్నా రౌడీనా లేకుంటే లీడరా? ఆల్ మిక్స్డ్. ఈ రోజు వాళ్ళ తమ్ముడు పాండుపేలు అని పుట్టినరోజు. ట్యాంకర్లన్నీ అక్కడికి వెళ్ళాయి. పుట్టినరోజుకి నీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడి పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఏమో స్నానం చేయటం. కాదా, రెయిన్ డాన్స్ అంట. నమస్తే. ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా. 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్న. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా. ట్యాంకర్లు లేవు, తొక్కలు పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారు? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతుంటే కొడుతురేంది భయ? ఇచ్చింది చాలా, ఇంకేమైనా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్ లాప్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను, దేకులేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్ గా చూపిస్తాం. కానీ ఆ పవర్ ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా? పవర్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? స్టాప్ ఇట్. ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి?
ఇంకొకసారి జనాల్ని ఇబ్బంది పెట్టి ఇలా డాన్స్ కడితే పరిస్థితి ఎలా ఉండదు. జంక్షన్ జంక్షన్ జామ్ అయిపోద్ది. He's the man. థ్యాంక్స్ అన్నా అన్నా ఒక స్టిల్ అన్నా. ఎవరు నువ్వు? ప్రెస్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా నువ్వు అందరి వాడివి, ఎప్పుడు పైనే ఉండాలన్నా. అయితే ఇస్తా, నొక్కు. మీరు వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేస్తుండండి. నేను సూట్ నెంబర్ 4కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఓకే? ఓకే మీ సార్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో మా మేనేజ్మెంట్ని నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో 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 నో, మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేశాను. దట్స్ ఇట్. సార్ ప్లీజ్. ఏమిటిది? స్మాల్ సార్. గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు. Sir. థ్యాంక్ యూ. గాట్ ఇట్? ఎస్ సార్. లోపల. సారీ మిస్టర్ సిద్ధార్థ, వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? Gifts. అభిమానాన్ని కాదంటలేదు సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా? ఓకే ఓకే ఓకే. సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. పోనీ నాకు ఇవ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పీకే బాబు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. మీరు ఇంకా వెళ్ళలేదా? నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి, చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే వచ్చింది. నమస్కారం చెల్లమ్మ. నమస్తే. నన్ను సత్తి పైల్వాన్ అంట. సిటీలో నాకన్నా పెద్ద అత ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలో రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పరా? చెప్. మీ అమ్మాయా? ఏమయ్యా గోపాలరావు, పెద్ద మనిషి అయిన కూతురు ఇంట్లో పెట్టుకుని నువ్వు పెద్ద మనిషిని ప్రవర్తించడం లేదు. 50 కోట్ల కాంట్రాక్ట్, అందుకే టెండర్ వేశాను. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్, కానీ నువ్వు క్యాన్సిల్ చేసావు. ఎందుకు? ఒకటే కొటేషన్ వచ్చిందండి, అందుకే మళ్ళా రీటెండర్స్ పిలిచారు. అరే గోపాలరావు గారు, ఎన్నిసార్లు పిలిచినా ఒకటే కొటేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సిటీలో సత్తి పైల్వాన్ ఒకటే ఉన్నాడు. కొత్తగా వచ్చాడు కదా, తెలిసి ఉండదు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? చూడండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేమండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులేని వాళ్ళని చేయదు. చెల్లమ్మా, నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపి కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈ వేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంట్లో వెళ్తావా? ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పడు. దాని జోలు కాదు, దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను.
కొడితే కొట్టాలిరా ఫుల్ కొట్టాలి, తాగితే తాగాలిరా తప్పటగాలి, బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. నాన్న సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది? అక్కడేం లేదు నాన్న. అరే సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. తప్పుకో. అరే, అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుక సరుక? అరుకేరా. పిప్పును వస్తాను డాక్టరు నోట్లో వేసుకుని గొడ 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 అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న, నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా, అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి లేదురా, అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అనమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడడం. ఇక ఈ గొడవలు ఆపవా? రామ గొడవలేంట్రా? నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంటే? అమ్మా నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న నేను చెప్తున్నాను నీకు. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది, నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడబెడికినా? మందు కుడితే అదే పోతాయి. ఆగు. ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను, ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్, చాలే నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా. రాంగ్ టైంలో వచ్చాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇది ఎవడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గులేదు. కూల్రా, రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? నానా అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడలేకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. ఆహా. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండో ఒకట. చాలే. పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఒరే 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 ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా? కాదు మందు బాగోలేదేటి? చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడు రా. ఎవరన్నా? నా కొడుకు. ఎవరన్నా అంటే? నాతో మాట్లాడటంట్రా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు వీడు కొడతానంటాడు. తప్పే తప్పే. కూర్చోన్నా కూర్చోన్నా. కొట్టడా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు బుద్ధిలో చిన్నోడు వాడి మాట నేను అలా, నా మాట వాడు అలా. ఏంటి మాట్లాడు ఏంటిది అని ఎలా పెంచాను ఈ చేతులతో. నువ్వు కాలమ్మా. నూకాలమ్మ గురు గ్రామ దేవత ఏంటి? చచ్చిపోతాడు. మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయాడు. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా. రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of books. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్,
ఇంటూ సంటోని ఒంటరిగా వదిలేసి వచ్చాను రా జోడుచుకుంటాడేమో రా నేను వెళ్తానే అన్నిడ్రా నానా సిద్ధు అరే సిద్ధు అండ్రా అప్పుడే వచ్చినావా లే నాన్న నీకు ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ పట్టుకొచ్చాను కొంచెం తిని బొచ్చా లే ఏంట్రా అలిగావా ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న నా బాబు కదా తిను నా బుజ్జి నేను తిన్ను నువ్వు తింటే తిను ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా నేను తిన్నా అంతే నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళాకోళం అయిపోయింది అరే అంత మాట నగరా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు రేపటి నుంచి చూసుకో అయ్యి అస్సలే మానేస్తావా రై నేను ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతాడు మాట అంటారు రా నువ్వు రేపు చూసుకో షాక్ అయిపోతావు చూద్దాం అలాగే చూసుకుందాం రా నా బాబు కదా ఓ ముద్ద తినమ్మా దా నా బంగారు తినరా తిను ఇదిగో ముక్క తిను ఈ ముక్క నువ్వు తిను అలాగే తింటాలేరా ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు ఈ ముడుసలు నాకు ఇంకొక ముద్ద నా బంగారు కదా